ఫ్రెండ్స్, ఒక చిన్న మంచి మాట ఏంటి అంటే, ఈ అందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్ష. రక్షాబంధనం గురించి అబౌట్ రక్షాబంధన్. నేనున్నానని రక్త సంబంధము, సర్వకాల సర్వావస్థల్లోనూ నేను నీకు తోడుంటాననే భరోసా, మగువల చుట్టూ అల్లుకునే బంధాలకు అనుకోకుండా కలిగే అసౌకర్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అండదండగా నా వెనుక నా సోదరుడున్నాడని ధైర్యము, పుట్టుకలో జీవన గమనంలో చివరికి మరణించిన తర్వాత సోదరి పిల్లలకు తోడై నిలిచే ఆత్మీయ అనుబంధమే ఈ అన్నాదమ్ముల అన్న చెల్లెళ్ళ అనుబంధం. దీన్నే రక్షాబంధనంగా అందరూ రక్ష కడుతూ, అన్నగారి యొక్క అన్నగారు తమ్ముళ్లకు దీవెనలిస్తూ, అన్నగారి యొక్క దీవెనలను తీసుకుంటూ, ప్రేమానురాగాలను పంచుకుంటూ, ఈ రక్షాబంధనం రోజు అంటే రాఖీ పౌర్ణమి రోజు అమ్మవారు సంతోషి మాత యొక్క పుట్టినరోజు సందర్భంగా అందరూ రక్ష కడుతూ దేవాలయాలకు వెళ్తూ, ముఖ్యంగా సంతోషి మాతకు కూడా గజ్వెల్లో ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో దేవాలయంలో అమ్మవారికి పుట్టినరోజు కార్యక్రమాన్ని జరిపిస్తారు, పూజలో పాల్గొంటారు. అక్కడ ఏంటంటే అవి లలిత సహస్రనామ స్తోత్రాలతో కుంకుమార్చనలు ఉంటాయి. ఆ తర్వాత డోలాహరణం ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాల వితరణ కూడా ఉంటుంది. ఉదయమే అమ్మవారిని చక్కగా అలంకరించి, అభిషేకం చేసి అలంకరించి అమ్మవారికి అన్ని రకాలైనటువంటి బంగారు ఆభరణాలతో అమ్మవారిని ముస్తాబు చేస్తారు ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళ్ళాలి. అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ మరియు అక్క తమ్ముడు, అన్న చెల్లెలు, అక్క చెల్లెళ్ళ అనుబంధాలను కూడా ఈరోజు చాటుకోవడానికి ఒక శుభతరుణం. ఎందుకంటే ఎక్కడో వేరు వేరు ఊళ్ళల్లో ఉంటాయి. అక్కకి తీరినప్పుడు అక్క వస్తుంది, చెల్లికి తీరినప్పుడు చెల్లి వస్తుంది, అన్నదమ్ముల దగ్గరికి, తల్లిగారింటికి. కానీ ఈరోజు మాత్రము అందరూ వచ్చి కలుసుకునే రోజు. ఎక్కడ అది అంటే, మనము మన అనుబంధాలను, రక్త సంబంధాన్ని ఎక్కడైతే ఉంచుకున్నామో ఆ చోటనే మనం కలుసుకుంటాం. అక్కడే మన అన్నదమ్ములతోటి, వదినలతోటి, అందరితోటి ఆనందంగా ఉండి వారికి తోసినటువంటి కానుకలు మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం కూడా అన్నదమ్ములకు రక్ష కట్టి నోటిని తీపి చేయడము, అంటే స్వీటు తినిపించడం, ఇలాంటి చాలా ఆనందకరమైనటువంటి రోజే ఈ రక్షాబంధనం రోజు. ఇదే రాఖీ పౌర్ణమి, శ్రీ సంతోషి మాత గారి యొక్క పుట్టినరోజు ఈరోజు. కాబట్టి మనం అందరం కూడా సంతోషంగా ఎప్పుడు అన్నదమ్ములతో, రక్త సంబంధికులతో ఎల్లవేళలా మన ప్రాణం ఉన్నంత వరకు, మనం పోయేంత వరకు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి దగ్గర మనం కోరుకోవాలి. మరి ఒకసారి అందరికీ కూడా విష్ యూ హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.